శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 5వ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను మంగళవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి అందజేశారు. అనంతరం టీటీడీ ఆలయ ఈవో ధర్మారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం దేవస్థానంలోని ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ దేవస్థానం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్టు వస్త్రాలను శ్రీశైలం మల్లన్న స్వామి బ్రహ్మదేవి అమ్మవార్లకు అందజేయడం ఆనవాయితీ ప్రకారంగా సమర్పించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టీటీడీ దేవస్థానం తరపున 200 గదుల భవనాలను కడతామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరెడ్డి, చక్రపాణి రెడ్డి, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమర్పించేటప్పుడు మన రాష్ట్రం, దేశం, ప్రపంచంలో కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మల్లికార్జున స్వామి వారిని కోరుకుని ఈ వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. ప్రధానంగా శ్రీశైలం దేవస్థానం తిరుమల అభివృద్ధి ఉంది. గవర్నమెంట్ కూడా సహకారం చేస్తుంది. టీటీడీ తరఫున ఎలాంటి సహకారం ఉంది? ఈరోజు చైర్మన్ ఈవో గారితో గెస్ట్ హౌస్లో డిస్కస్ చేసేటప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ కడితే బాగుంటుంది. ఇక్కడ ఒక 100 రూములు కానీ 200 రూములు కానీ స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ గెస్ట్ హౌస్ను మీదే తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్వహించి ఇస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఈరోజు కోరారు. ఆ విషయాన్ని నేను వచ్చే పాలక మండలిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ స్థలం ఎంత మేరకు ఇవ్వగలరు, ఎక్కడ ఇవ్వగలరు అనేది నాకు ప్రపోజల్ పంపిస్తే ఆ ప్రపోజల్ని బోర్డులో పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా శని ఆదివారం కూడా రద్దీ అవుతుంది. టీటీడీ తరఫు కట్టించే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి చైర్మన్ గారు, ఈవో గారు నన్ను మేము స్థలం ఏర్పాటు చేస్తాము, మీరు గెస్ట్ హౌస్ కడితే బాగుంటుందన్నారు. దానికి ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పాము. సో ఆ ప్రపోజల్ మాకు పంపిస్తే దానికి నేను చేస్తాను. సార్, ఇక్కడ శ్రీశైలంలో టీటీడీ చట్టం ఉంటుంది. అది శిథిలావస్థకు చేరింది. దాన్ని ఏమన్నా అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. మా దృష్టికి మీద తీసుకురాలేదు. ఈరోజే చెప్పారు కూడా, దాన్ని ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తాను.